నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ప్రియ దేవుని బిడ్డలారా, అంజమ్మకు 6 గేదెలున్నాయి. ప్రతిరోజు వాటి పాలను పట్టణానికి తీసుకువచ్చి తన ఖాతాదారులకు పోసేది. పట్టణం వెళ్ళాలంటే ఒక కాలువను బల్లకట్టుపై దాటాలి. బల్లకట్టు నడిపే వ్యక్తి అది నిండే వరకు అవతలి ఒడ్డుకు వెళ్ళేవాడు కాదు. పాస్టర్ జడ్సన్ గారు అంజమ్మ ఆలస్యంగా వచ్చినప్పుడల్లా తిట్టేవారు. నేను కాఫీ తాగితేనే కానీ ఏ పని చేయలేను. నీవు ఆలస్యంగా రావడం వల్ల నా పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి అనేవారు. అందుకు అంజమ్మ, పాస్టర్ గారు, నేను పెందలకాడే లేచి కాలువ ఒడ్డుకు వస్తాను, కానీ బల్లకట్టు ఒక్కొక్కసారి అవతలి ఒడ్డున ఉంటుంది. అది నిండితేనే కానీ ఆయన ఇటు పక్కకు రాడు. తర్వాత ఇక్కడ బల్లకట్టు నిండితేనే కానీ అవతల ఒడ్డుకు వెళ్ళడు. అందువల్లనే నాకు ఆలస్యం అవుతుంది అన్నది. పాస్టర్ జడ్సన్ గారు, నీకు విశ్వాసం లేదా? మోషే ప్రార్థిస్తే సముద్రం పాయలైంది. యెహోషువ ప్రార్థిస్తే యోర్దాను నీళ్లు ప్రవహించుట ఆగిపోతే ఇశ్రాయేలీయులందరూ ఆరిన నీళ్ళ మీద నడిచి వచ్చారు. వారు విశ్వాసమును బట్టి సముద్రమును నదులను దాటారు. నీవు కాలువ దాటలేవా? నీవు దేవుని ప్రార్థన చేస్తే నీటి మీద నడుచుకుంటూ వచ్చేవచ్చు అన్నారు. అందుకు అంజమ్మ ఆ మాటలు విని నిజమని అనుకుంది. అప్పటి నుండి ఆమె ఒకరోజు కూడా ఆలస్యం కాకుండా ఉదయమే పాలు పోస్తుంది. ఒకరోజు జడ్సన్, అంజమ్మ, ఏమిటి ఈ మధ్య క్రమంగా వస్తున్నావు అన్నాడు. అందుకు అంజమ్మ, పాస్టర్ గారు, మీరు చెప్పారుగా, నేను బల్లకట్టు కోసం ఆగటం లేదు, దేవునికి ప్రార్థన చేసి నీటిపై నడుచుకుంటూ వచ్చేస్తున్నాను అన్నది. జడ్సన్కు నమ్మకం కుదరలేదు. నీవు నీటి మీద నడిచి వస్తున్నావా? పద, నా ముందు నడువు అని అంజమ్మను తీసుకొని కాలువ ఒడ్డుకు వచ్చాడు. అంజమ్మ ప్రార్థన చేసుకొని చకచకా నీటిపై నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు చేరింది. ఆమెలే నడవాలని జడ్సన్ 2 అడుగులు వేసి నీళ్లలో మునిగిపోయాడు. అంజమ్మ, పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేశారు, కానీ నీటిలో దిగేటప్పుడు పంచ తడుస్తుందేమో అని పైకెత్తి పట్టుకున్నారు. మీకు దేవునిపై విశ్వాసం లేదన్నమాట అని అన్నది. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, అంజమ్మ లాంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావా? ఆలోచించు. అటువంటి విశ్వాసం నీకు కావాలంటే ఈనాడే ప్రార్థించు. ప్రభువా, నా విశ్వాసాన్ని బలపరచు అని ప్రార్థించు. అలాంటి విశ్వాసం నీకుంటే అద్భుత ఆశ్చర్యకార్యాలను నీ జీవితంలో చూస్తారు. ఇది సత్యం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆమెన్. ఇట్లు నీ సహోదరి గ్రేస్. మర్నత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.